ఒక పెద్ద ట్రిప్ ప్లాన్ చేసుకుంటున్నప్పుడు ఎంత హడావిడి ఉంటుందో ఆలోచించండి. టికెట్లు, హోటల్సు, ప్రతిరోజు ఏ ఊరు చూడాలి, అక్కడ ఏం చేయాలి, ఇలా ఒక పెద్ద లిస్ట్ ఉంటుంది. ఇప్పుడు ఒక ట్రిప్ కాదు, ఒక విద్యార్థి యొక్క మొత్తం విద్యా సంవత్సరాన్ని ప్లాన్ చేయడం గురించి ఆలోచించండి. అది దానికంటే చాలా పెద్ద పని కదా. ఈరోజు మన చర్చ అంతా దీని గురించే. అసలొక విద్యా ప్రణాళిక ఎలా పుడుతుంది? ఢిల్లీలో ఎవరో రాసిన ఒక పెద్ద పాలసీ డాక్యుమెంట్ ఒక చిన్న ఊరిలో మంగళవారం ఉదయం ఒక టీచర్ చెప్పే పాఠాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది? ఈ పజిల్ను మనం ఈరోజు సాల్వ్ చేయబోతున్నాం. మన దగ్గరున్న ఆధారం టీఈటీ తెలుగు పద్ధతి శాస్త్రంపై ఒక పాఠ్యపుస్తకం. ఈ ప్రయాణంలో జాతీయ స్థాయి నుండి ఒక క్లాస్ రూమ్ పీరియడ్ వరకు ప్రణాళికలు ఎలా ప్రయాణిస్తాయో చూద్దాం. ప్రణాళిక అనే మాటకి అసలు అర్థమేమిటో చూద్దాం. వైడో అనే విద్యావేత్త ఒక నిర్వచనం ఇచ్చారు. ఆయనేమన్నారంటే, ఐచ్ఛిక సాధనాల ద్వారా భవిష్యత్తు దృక్పథంతో గమ్యాన్ని చేరడానికి వరుస క్రమంలో నిర్ణయాలను ఆచరణ కోసం సిద్ధం చేసే ప్రక్రియే ప్రణాళిక. ఒక్క నిమిషం, అది కొంచెం క్లిష్టంగా ఉంది కదూ. పరీక్షలో రాయడానికి బాగుంటుంది గాని మనలాంటి వాళ్ళకి ఎలా అర్థం చేసుకోవాలి? సరిగ్గా అడిగారు. సింపుల్గా చెప్పాలంటే ప్లానింగ్ అంటే గుడ్డిగా ముందుకు వెళ్లకుండా మనం ఎక్కడికి వెళ్ళాలి, అక్కడికి చేరడానికి మన దగ్గరున్న ఉత్తమమైన దారి ఏది అని ముందే ఒక మ్యాప్ గీసుకోవడమన్నమాట. ఓ, ఒక మ్యాప్ లాంటిదా? అవును. విద్యారంగంలో ఈ మ్యాప్ లేకపోతే అది గమ్యం లేని ప్రయాణమవుతుంది. ఇది కేవలం పాఠాల లిస్టు కాదు, విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దే ఒక బ్లూ ప్రింట్. సరే, ఆ బ్లూ ప్రింట్ గురించి మాట్లాడుకుందాం. మన దగ్గరున్న సమాచారం ప్రకారం ఇది ఒక పెద్ద పిరమిడ్ లాంటిది. పైనుంచి కిందికొస్తున్న కొద్దీ మరింత వివరంగా మారుతుంది. ఆ పిరమిడ్ పైన, అంటే అత్యంత ఉన్నత స్థాయిలో ఉండేది విద్యా ప్రణాళిక లేదా ఎడ్యుకేషనల్ ప్లాన్. దీని లక్ష్యం చాలా పెద్దది. కేవలం మార్కులు, ర్యాంకులు కాదు, విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధి. కరెక్ట్. అంటే వాళ్ల శారీరక, మానసిక, నైతిక వికాసానికి దారి చూపడం. ప్రస్తుతం మనం వాడుతున్న ఈ ప్రణాళికకు 1986 నాటి జాతీయ విద్యా విధానం అంటే ఎన్పీఈ ఆధారం అని మనకు తెలుస్తోంది. అవును, కరెక్ట్. ఇక్కడే అసలు విషయముంది. ఆ పెద్ద జాతీయ స్థాయి ప్రణాళికను ఆచరణలోకి తీసుకురావాలంటే దాన్ని చిన్న చిన్న ముక్కలుగా విడగొట్టాలి. ఆ తర్వాతి స్థాయి విషయ ప్రణాళిక, అంటే మనందరికీ తెలిసిన సిలబస్. సిలబస్. చాలామంది సిలబస్ అంటే కొన్ని పాఠాల పేర్లు, వాటి జాబితా అనుకుంటారు. కానీ అది చాలా చిన్న చూపు. ఒక మంచి సిలబస్ తయారు చేయాలంటే జాతీయ ప్రణాళికలోని ఆత్మను గ్రహించాలి, విద్యా లక్ష్యాలను దృష్టిలో పెట్టుకోవాలి. అంతేకాదు, చాలా ముఖ్యంగా సామాజిక అవసరాలను పరిగణనలోకి తీసుకోవాలి. ఈ సామాజిక అవసరాలు అనే మాట వినడానికి చాలా బావుంది. కానీ ఇది కొంచెం గందరగోళంగా లేదా? 8వ తరగతి తెలుగు సిలబస్ రాసే వ్యక్తి సామాజిక అవసరాలు అంటే ఏమిటని ఎలా నిర్ణయిస్తారు? అది రాసేవాళ్ల వ్యక్తిగత అభిప్రాయాలకు దారి తీయదా? చాలా మంచి ప్రశ్న. ఇదొక సవాలుతో కూడుకున్న పనే. ఇక్కడే జాతీయ విద్యా విధానం, ఎన్పీఈ లాంటి డాక్యుమెంట్లు ఒక గైడ్గా పనిచేస్తాయి. ఉదాహరణకు పర్యావరణ స్పృహ, శాస్త్రీయ దృక్పథం, లౌకికవాదం వంటివి పెంపొందించడం జాతీయ లక్ష్యాలు. ఓకే. వీటిని పాఠాల రూపంలోకి తీసుకురావడమే సిలబస్ రూపకర్తల పని. వాళ్లు సొంతంగా ఏది పడితే అది చేర్చలేరు. చివరగా, ఎంత గొప్ప సిలబస్ అయినా స్కూళ్లల్లో ఉన్న వనరులు, టీచర్ల సంఖ్య వంటి వాస్తవ పరిస్థితులను దృష్టిలో ఉంచుకోకపోతే అది కాగితానికే పరిమితమవుతుంది. ఓకే, జాతీయ స్థాయి నుండి సిలబస్ వరకు వచ్చాం. ఇవన్నీ పెద్ద పెద్ద విషయాలు. కానీ ఒక టీచర్కి క్లాస్ రూంలో రోజూ ఉపయోగపడేవేమిటి? ఇక్కడి నుండి మనం ఆ పిరమిడ్ కింది స్థాయిలకు వెళ్తున్నామనుకుంటా. ముందుగా వార్షిక ప్రణాళిక, యాన్యువల్ ప్లాన్. పేరులోనే ఉంది, ఇదొక అకాడమిక్ ఇయర్కి సంబంధించిన ప్రణాళిక. ఆ సంవత్సరంలో ఏ నెలలో ఏ పాఠాలు పూర్తి చేయాలో ఇది చెప్తుంది. ఇక్కడ ఒక ఆసక్తికరమైన సంఖ్య ఉంది. ఒక విద్యా సంవత్సరంలో దాదాపు 220 పని దినాలు ఉంటాయి. అవును. కానీ ఆ 220 రోజులు మొత్తం పాఠాలు చెప్పరు. అందులో పరీక్షలు, సెలవులు, స్కూల్ డే ఫంక్షన్లు, క్రీడలు ఇవన్నీ తీసేస్తే అసలు పాఠ్యపుస్తకాన్ని బోధించడానికి దొరికేవి సుమారు 160 నుండి 170 పీరియడ్లు మాత్రమే. ఒక్క నిమిషం. అంటే దాదాపు 50-60 రోజులు వేరే పనులకే పోతాయా? అప్పుడు టీచర్పై ఎంత ఒత్తిడుంటుంది?
ఈ వార్షిక ప్రణాళిక అనేది కేవలం ఒక పేపర్ వర్క్ కాదు. ఆ పరిమిత సమయంలో సిలబస్ను పూర్తి చేయడానికి ఒక సర్వైవల్ గైడ్ లాంటిదన్నమాట. ఖచ్చితంగా. అందుకే అది చాలా ముఖ్యం. వార్షిక ప్రణాళిక ఒక బ్రాడ్ అవుట్లైన్ ఇస్తే, యూనిట్ ప్లాన్ లేదా పాఠ్య ప్రణాళిక దాన్ని మరింత లోతుగా విశ్లేషిస్తుంది. మన తెలుగులో ఒక పాఠాన్ని ఒక యూనిట్గా తీసుకుంటారు. ఈ యూనిట్ ప్లాన్ వల్ల చాలా ఉపయోగాలున్నాయి. అవేంటి? ఒకటి, ఒక పాఠంలోని వేర్వేరు అంశాలను కలిపి ఒక కథలా చెప్పడానికి ఇది సహాయపడుతుంది. దీనివల్ల విద్యార్థులకు బాగా అర్థమవుతుంది. అంతేకాదు, తెలివైన విద్యార్థులు కేవలం పాఠానికే పరిమితం కాకుండా ఆ అంశంపై ఇంకాస్త ఎక్కువ తెలుసుకోవడానికి కూడా ఇది అవకాశమిస్తుంది. సరే, ఇప్పుడు నేను ఒక టీచర్ కోణంలో ఆలోచిస్తున్నాను. ముందు పీరియడ్ గంట ఇప్పుడే కొట్టారు. తర్వాతి క్లాస్కి వెళ్ళడానికి 5 నిమిషాల సమయం ఉంది. ఆ సమయంలో వాళ్ళు ఉపయోగించుకునే ప్లాన్ ఏంటి? అదే ఈ పీరియడ్ ప్లాన్ అనుకుంటా. ఇదెలా ఉంటుంది? పెద్ద డాక్యుమెంట్లా ఉంటుందా, లేక పుస్తకం మీద రాసుకున్న చిన్న నోట్స్ లాంటిదా? మీ ఊహ కరెక్టే. పీరియడ్ ప్లాన్ అనేది ఒక 45 నిమిషాల క్లాస్కి సంబంధించిన అత్యంత వివరణాత్మక ప్రణాళిక. ఇది యూనిట్ ప్లాన్పై ఆధారపడి ఉంటుంది. ఇందులో సాధారణంగా 4 సోపానాలు అంటే స్టెప్స్ ఉంటాయి. ప్రవేశం, విద్యార్థుల దృష్టిని ఆకర్షించి పాఠంలోకి తీసుకురావడం. ఇంట్రడక్షన్ లాగా. అవును. తర్వాత ప్రదర్శన, అసలు విషయాన్ని బోధించడం. పునశ్చరణ అంటే చెప్పింది ఎంతవరకు అర్థమైందో చూడటం, ఒక రకమైన రివిజన్. చివరగా ఇంటి పని ఇవ్వడం. ఇది వింటుంటే నాకు మా స్కూల్ టీచర్ ఒకరు గుర్తొస్తున్నారు. ఒక పద్యం గురించి మొదలుపెట్టి ఎలాగో సినిమాల టాపిక్లోకి వెళ్ళిపోయే 30 నిమిషాలు మాట్లాడేవారు. సరదాగా ఉండేది, కాని సిలబస్ ఎప్పుడూ పూర్తయ్యేది కాదు. సరిగ్గా అదే. ఒక మంచి పీరియడ్ ప్లాన్ ఆ గందరగోళానికి విరుగుడు లాంటిది. టైంని సరిగ్గా వాడుకోవడానికి సహాయపడుతుంది. ఇప్పటివరకు మనం చూసిన ప్రణాళికలన్నీ క్లాస్ రూమ్ చుట్టూ తిరుగుతున్నాయి. కానీ మన దగ్గరున్న మెటీరియల్ ఇంకో విభిన్నమైన ప్రణాళిక గురించి కూడా చెప్తోంది. సంస్థాగత ప్రణాళిక అని. ఇదేంటి? ఇన్స్టిట్యూషనల్ ప్లాన్. ఇది చాలా భిన్నమైనది. ఇదొక క్లాస్ రూమ్కి, ఒక సబ్జెక్ట్కి పరిమితం కాదు. ఇది మొత్తం పాఠశాలకి సంబంధించింది. మొత్తం స్కూల్కా? అవును. దీన్ని ఇలా ఆలోచించండి. పీరియడ్ ప్లాన్ అనేది 45 నిమిషాల్లో క్లాస్లో ఏం జరగాలో చెప్తే, సంస్థాగత ప్రణాళిక ఆ స్కూల్ వ్యక్తిత్వం ఆ ఊర్లో లేదా పట్టణంలో ఎలా ఉండాలో నిర్దేశిస్తుంది. వావ్! అంటే స్కూల్ పర్సనాలిటీ అన్నమాట. కరెక్ట్. అది కేవలం పిల్లలు చదువుకునే భవనమా, లేక సమాజానికి ఒక కేంద్రమా అనేదాన్ని ఈ ప్లాన్ నిర్ణయిస్తుంది. ఇందులో హెడ్ మాస్టర్, టీచర్లు, ఇంకా ఊర్లోని విద్యా కమిటీ సభ్యులు కలిసి పనిచేస్తారు. స్కూల్ చరిత్రను, సమాజం పట్ల దాని బాధ్యతను దృష్టిలో పెట్టుకుని ఈ ప్లాన్ రూపొందిస్తారు. అద్భుతం. అంటే విద్యా ప్రణాళిక అనేది కేవలం చదువు చెప్పడం కాదు, ఒక సంస్థను, సమాజాన్ని కూడా కలుపుకుని ముందుకు వెళ్తుందన్నమాట. సరే, ఇన్ని రకాల ప్రణాళికలు, వీటన్నిటి వెనుకున్న అసలు ఉద్దేశమేమిటి? ఇంత పేపర్ వర్క్ చేయడం వల్ల ఏం సాధిస్తున్నాం? దీనివైన ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. మొదటిది, ఇది టీచర్కు ఒక స్పష్టతను, ధైర్యాన్ని ఇస్తుంది. ఏం చెప్పాలి, ఎలా చెప్పాలి అనే దానిపై ఒక రోడ్ మ్యాప్ ఉంటుంది. దాంతో వాళ్ళ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అంటే టీచర్కి, విద్యార్థికి ఇద్దరికీ ఒక భద్రతా వలయం, ఒక సేఫ్టీ నెట్ లాంటిదన్నమాట. విద్యార్థి ఏమీ మిస్ కావడం లేదని, టీచర్ సరైన దారిలో వెళ్తున్నారని నిర్ధారించుకోవచ్చు. సరిగ్గా అదే. రెండవది, నిరంతర మూల్యాంకనం సాధ్యమవుతుంది. పిల్లలు ఎంతవరకు నేర్చుకుంటున్నారో ఎప్పటికప్పుడు గమనించి వెనుకబడిన వాళ్లపై ప్రత్యేక శ్రద్ధ పెట్టొచ్చు. ఇది కేవలం పరీక్షలప్పుడు కాకుండా రోజూ జరుగుతుంది. ఓకే. అన్నింటికంటే ముఖ్యంగా ఇది బట్టి చదువులను ప్రోత్సహించదు. విద్యార్థులలో సృజనాత్మకత, విమర్శనాత్మక ఆలోచన వంటి నైపుణ్యాలను పెంపొందించడానికి దారితీస్తుంది. నాణ్యమైన విద్యకు పునాది వేస్తుంది. ఓకే. మనం ప్రణాళికలనే ఒక అద్భుతమైన వ్యవస్థను నిర్మించాం. కానీ ఈ ప్రణాళికలన్నీ పనిచేయాలంటే ఒక ఉమ్మడి సాధనం కావాలి కదా. టీచర్ ప్రతిదీ సొంతంగా సృష్టించలేరు. ఇక్కడే మనందరికీ తెలిసిన, కొన్నిసార్లు వివాదాస్పదమైన ఒక సాధనం రంగంలోకొస్తుంది. అదే పాఠ్యగ్రంథం లేదా టెక్స్ట్ బుక్. అవును. టెక్నాలజీ ఎంత పెరిగినా పాఠ్యపుస్తకం ప్రాముఖ్యత తగ్గలేదు. ఇది విద్యార్థులకు ఒక క్రమపద్ధతిలో జ్ఞానాన్ని అందిస్తుంది. అదే సమయంలో టీచర్కు ఒక గైడ్గా పనిచేస్తుంది. ముఖ్యంగా తెలుగులాంటి భాషా బోధనలో విద్యార్థుల భాషా నైపుణ్యాలను అభివృద్ధి చేయడానికి ఇదొక ప్రాథమిక ఆధారం. నిజమే. అంతేకాదు, సాహిత్యం, సంస్కృతి, విలువలను ఒక తరం నుండి
మరో తరానికి అందించే ఒక వాహకం కూడా. ఇది నిజం. కానీ ఒక టీచర్ తమకి ఇచ్చిన పాఠ్యపుస్తకం నిజంగా మంచిదా కాదా అని ఎలా తెలుసుకుంటారు? దాన్ని విశ్లేషించడానికి ఏమైనా పద్ధతులు ఉన్నాయా? తప్పకుండా ఉన్నాయి. ముందుగా నిర్మాణ విశ్లేషణ చెయ్యాలి. అంటే పాఠాల క్రమం సరిగ్గా ఉందా, ఒక కాన్సెప్ట్ నుండి ఇంకో కాన్సెప్ట్కి వెళ్లే విధానం లాజికల్గా ఉందా అని చూడాలి. అంటే చాప్టర్స్ ఆర్డర్ కరెక్ట్గా ఉందా లేదా అని. అవును. రెండవది, ఇది విద్యార్థుల వయస్సుకి, వాళ్ల మానసిక స్థాయికి సరిపోతుందా అని చూసుకోవాలి. 6వ తరగతి పిల్లాడికి 10వ తరగతి పాఠం పెడితే ప్రయోజనం ఉండదు కదా. కరెక్ట్. మూడవది, కేవలం పాఠాన్ని చదివి వినిపించకుండా చర్చలు, ప్రాజెక్టులు, ప్రశ్నలు వంటి వాటి ద్వారా విద్యార్థులను భాగస్వాములను చేయాలి. ఇక్కడే అదనపు బోధనా సామాగ్రి పాత్ర వస్తుంది అనుకుంటా. ఈ రోజుల్లో కేవలం టెక్స్ట్ బుక్పై ఆధారపడాల్సిన అవసరం లేదు. డిజిటల్ వనరులు, మల్టీమీడియాము ఉపయోగించమని మన మెటీరియల్ కూడా నొక్కి చెబుతుంది. ఒక పద్యం గురించి చెప్తున్నప్పుడు దానికి సంబంధించిన ఒక వీడియో చూపిస్తే విద్యార్థులకు మరింత బాగా కనెక్ట్ అవుతుంది. ఖచ్చితంగా. పాఠ్యపుస్తకమనేది ఒక ప్రారంభ స్థానం, ఒక ఆధారం మాత్రమే. దాని చుట్టూ వినూత్నమైన బోధనా పద్ధతులు, అదనపు వనరులతో ఒక సంపూర్ణ అభ్యాస అనుభవాన్ని నిర్మించడమే టీచర్ నైపుణ్యం. పాఠ్యపుస్తకం గీసిన దారిలో నడుస్తూనే విద్యార్థుల జిజ్ఞాసను రేకెత్తించే కొత్త దారులను అన్వేషించేలా ప్రోత్సహించాలి. అద్భుతం. ఈరోజు మనం ఒక పెద్ద ప్రయాణం చేశాం. ఢిల్లీలో ఒక ఉన్నత స్థాయి విధాన రూపకల్పన నుండి క్లాస్ రూంలో ఒక 45 నిమిషాల పీరియడ్ వరకు ప్రతి అడుగు ఎంత ప్రణాళికాబద్ధంగా ఒకదానితో ఒకటి ముడిపడి ఉంటుందో అర్థం చేసుకున్నాం. ఈ మొత్తం ప్రక్రియలో పాఠ్యపుస్తకం కేవలం కొన్ని నిజాల సమాహారం కాదని, అది టీచర్ చేతిలో ఒక శక్తివంతమైన సాధనమని, విద్యార్థి ప్రయాణంలో ఒక ముఖ్యమైన మైలురాయని గ్రహించాం. ప్రణాళిక లేకపోతే విద్యకు ఒక ఆకారం, ఒక దిశ ఉండదని స్పష్టమైంది.